వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము 41వ శ్లోకము, శ్లోక నెంబర్ 41. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. తాత్పర్యం: ఓ అర్జున, యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడి ఆత్మజ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు. కర్మ అంటే విహిత ఆచారములు మరియు సామాజిక విధులు నిర్వర్తించడంలో ఉన్న అన్ని క్రియాకలాపములు. సన్యాసం అంటే త్యజించుట, విడిచిపెట్టుట. యోగ్ అంటే భగవంతునితో ఐక్యత. ఇక్కడ శ్రీకృష్ణుడు యోగ సన్యస్త కర్మాణం అన్న పదం వాడాడు. అంటే పూజాది అన్ని కర్మకాండలను త్యజించి తమ శరీర, మనస్సు, ఆత్మలను భగవంతునికే అంకితం చేసేవారు అని అర్థం. అలాంటి వారు తమ అన్ని క్రియలను భగవత్ సేవగా చేస్తారు. భక్తియుక్తముగా వారు చేసే పనులు వారిని కర్మబంధములలో పెనవేయవు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. తన స్వార్థ ప్రయోజనం కోసం చేసే కర్మలే వ్యక్తిని కర్మబంధంలోకి నెట్టివేస్తాయి. ఎప్పుడైతే పనులను భగవత్ ప్రీతి కోసం మాత్రమే చేస్తామో వాటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు. జ్ఞానోదయమైన జీవాత్మలు ఈ లోకంలో చేసే పనులు వారిని కర్మబంధములలో పడవేయవు. ఎందుకంటే వాటిని యోగాగ్నిలో భగవదర్పితము చేస్తారు. అంటే భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న మహాత్ములు కర్మబంధములలో చిక్కుకోరు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈజ్: ఓ అర్జున, actions do not bind those who have renounced karma in the fire of yoga, whose doubts have been dispelled by knowledge and who are situated in knowledge of the self. Karma is actions involved in prescribed rituals and social duties. Sannyas means to renounce, while yoga means to unite with God. Here, Sri Krishna has used the word yoga sanyasta karmanam, referring to those who renounce all ritualistic karma, dedicating their body, mind, and soul to God. Such persons do their every action as a service to God. Sri Krishna says that their works performed in devotion do not bind them. Only those actions bind one in karma which are performed to fulfill one's self-interest. When work is done only for the pleasure of God, such action becomes free from all karmic reaction. The works that enlightened souls perform in the world do not bind them because they are offered to God in the fire of yoga. That is, they are done for the pleasure of God. Thus, although doing all kinds of works, the saints remain unfettered from the bonds of karma. Om Namo Bhagavate Vasudevaya.